హలో ఆల్, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్స్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి అని కోరుకుంటూ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ చూసి కిరణ్ ఎప్పుడు హాంకాంగ్ వెళ్ళింది అని అనుకుంటున్నారా? నేను వెళ్ళింది సిలిగురిలో ఉన్న అతిపెద్ద షాపింగ్ హాంకాంగ్ మార్కెట్కి. హాంకాంగ్ మార్కెట్ అనేది ఒక పాపులర్ షాపింగ్ స్పాట్ ఇన్ సిలిగురి సిటీ అనమాట. ఈ కనిపిస్తున్న బాజ్లా ఎంపోరియం ఉంది కదా, నాకు ఈ 4 ఇయర్స్లో ఏ అకేషన్కి శారీ కావాలన్నా నేను పర్చేస్ చేసింది ఈ షాప్లోనే. చాలా రీజనబుల్ అండ్ మంచి క్వాలిటీతో శారీస్ అయితే ఈ షాప్లో ఉంటాయి. అలానే ఈ మార్కెట్ మనకి ఒక యునిక్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఈ రే నేను ఒక బండ గుర్తు పెట్టుకుంటాను అనమాట. ఈ షాపింగ్కి వెళ్ళాలి ఈ మార్కెట్కి వెళ్ళాలి అంటే అక్కడ ఉండే ఆ రాయ్ అండ్ కంపెనీ ఉంది కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి కార్ పార్క్ చేసి లెఫ్ట్లోకి వెళ్ళగానే మనకి ఈ షాపింగ్ జోన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ మార్కెట్లో బోత్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. డార్జిలింగ్ చూడ్డానికి వచ్చేవారు ఎవరైనా కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన షాపింగ్ జోన్ అని చెప్తాను. ఈ మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ గూడ్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ చూస్తే ఈ మార్కెట్లో చాలా ఫేమస్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్లోతింగ్, ట్రెండీ ఫ్యాషన్, పిల్లలకి కావాల్సిన ఈ పౌచెస్, పెన్సిల్ పౌచెస్, వాలెట్స్, మన లేడీస్కి పోట్లీ బ్యాగ్స్, ఎంబ్రాయిడరీతో చేసున్న పోట్లీ బ్యాగ్స్, ఈ పౌచెస్ పిల్లలకి స్టేషనరీ పెట్టుకోవడానికి, అలాగే మనకి లేడీస్కి కావాల్సిన మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అన్నీ రీజనబుల్ ప్రైజెస్. ఇవైతే 100 రూపీస్, 150, 200 రూపీస్తోనే స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ కూడా జూట్తో చేసిన హ్యాండ్మేడ్ పౌచెస్ అనమాట. మనం మేకప్ సెట్స్ పెట్టుకోవడానికి కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఈ పెన్సిల్ పౌచెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చిన్న చిన్నవి 100 రూపీస్కి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అలానే క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా ఈ మార్కెట్లో అయితే చూడ్సినవన్నీ కూడా కొనుక్కోవాలి అన్నంత బాగా ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే ఈ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయన్నమాట. పెన్సిల్ పౌచెస్ కూడా లైఫ్ లాంగ్ చాలా లైఫ్ వస్తుంది. ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన పోట్లీ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఈచ్ కాస్ట్ 100 రూపీసే అని అంటున్నారు. నాకైతే అక్కడ చూసినవన్నీ కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ చూసినవన్నీ కూడా కొనుక్కోలేము కదా. నేను అన్నీ తీసి చూస్తున్నాను అనమాట, ఏం బాగున్నాయి, ఏం కొందాము అని చెప్పి. ఇంకా ఇక్కడ క్లోతింగ్ కూడా ట్రెండీగా ఉంటాయన్నమాట. ఫ్యాషన్కి ట్రెండీ ఫ్యాషన్, ఇప్పుడు ట్రెండ్ ఏది నడుస్తుందో ఆ ట్రెండ్కి తగినట్టుగా ఉంటాయి. ఇంకా జ్యువెలరీ అయితే చాలా బాగుంటాయి. హెయిర్ యాక్సెసరీస్ కానీ, క్లచెస్, క్లిప్స్ కానీ ఇవి చూడండి. నాకైతే వీటి మీద చాలా నచ్చాయి అన్నమాట. ఇవి కొరియన్ బ్రేస్లెట్స్. ఇవి కొరియన్ సిరీస్లో వేసుకుంటారు కదా, ఈ బ్రేస్లెట్స్ చాలా బాగున్నాయి అన్నమాట. మంచి లైట్ కలర్స్తో క్రిస్టల్ లాగా ఎంత షైనింగ్గా ఉన్నాయి. నేనైతే ఈ కొరియన్ బ్రేస్లెట్స్ కూడా చాలానే పర్చేస్ చేశాను. డ్రెస్సెస్కి మ్యాచింగ్ అయ్యేటట్టుగా పర్చేస్ చేశాను. ఇక్కడ టిబెటియన్, నేపాలీస్ అల్లిన స్వెటర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా ఇక్కడ అన్నీ కూడా బ్రాస్తో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి చూపిస్తున్నారు. ఈ మార్కెట్లో చాలా ఫేమస్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్లోతింగ్, ట్రెండీ ఫ్యాషన్, ఎథనిక్ వేర్, ఇంకా ఇంపోర్టెడ్ గూడ్స్ లైక్ బ్యాగ్స్ ఉంటాయి, షూస్ ఉంటాయి, జ్యువెలరీ ఉంటాయి. పక్కనే చైనా అండ్ నేపాల్ బార్డర్ ఉండడం వల్ల సిలిగురికి పక్కనే, అంటే నైబరింగ్ కంట్రీస్ అనమాట నేపాల్ అండ్ చైనా అనేవి. ఆ నైబరింగ్ కంట్రీస్ ఉండడం వల్ల అక్కడి నుంచి ఈ గూడ్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే తీసుకున్నవి ఆ బ్రేస్లెట్స్ అనమాట, కొరియన్ బ్రేస్లెట్స్. నాకు చాలా నచ్చాయి అవి అయితే. సో అక్కడి నుంచి మనకి గూడ్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ మార్కెట్కి. చాలా సూపర్బ్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఇంకా మన హెయిర్కి కావాల్సినవి కానీ, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, హాంకాంగ్ మార్కెట్ అయితే ఇవి ఇక్కడ చాలా గేట్స్ అయితే ఉంటాయి. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3 అని. నేనైతే ఈ గేట్ నెంబర్ 3 నుంచి ఎంటర్ అయ్యి గేట్ నెంబర్ 2 నుంచి అవుట్ అయ్యాను అనమాట. పిల్లలకి కావాల్సిన కీ చైన్స్, పిల్లలకి స్పోర్ట్స్ అంటే ఆబ్వియస్గా చాలా ఇష్టం ఉంటుంది కదా, ఆ థీమ్కి రిలేటెడ్గా ఫుట్బాల్ బ్రేస్లెట్
ఫుట్బాల్ కీ చైన్స్ అయితే అక్కడ చూడొచ్చు. హాంకాంగ్ మార్కెట్‌లో చాలా ఫేమస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. మొబైల్ యాక్సెసరీస్ ఉంటాయి. నా ఫోన్ పౌచ్ కూడా నేను ఇక్కడే కొనుక్కున్నాను. ఇదే షాప్‌లోనే నేను ఈ ఫోన్ పౌచ్ కొనుక్కున్నాను. నాకైతే ₹100కి ఇచ్చారు. ఈ ఫోన్ పౌచ్ చాలా బావుంది. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. సో, అందుకోసమని నేను కాఫీ థీమ్‌తో ఆహ్, మొబైల్ పౌచ్ అయితే కొనుక్కున్నాను. చూపిస్తాను నేనిక్కడే ఏం కొనుక్కున్నాను. ఇగోండి ఈ బ్లాక్ కలర్‌ది ఉంది కదా! అదే కొనుక్కున్నాను. నా మొబైల్‌కి పౌచ్ అనమాట ఇది. చాలా బావుంది. హెడ్‌ఫోన్స్ ఉంటాయి. ఈవెన్ హోమ్ అప్లయెన్సెస్ కూడా అన్నీ రీజనబుల్ ప్రైసెస్‌కే మనం పర్చేస్ చేయొచ్చనమాట. ఇక్కడ చిన్న పిల్లలకి కావాల్సిన హెయిర్ క్లిప్స్‌కి బటర్‌ఫ్లైస్, హార్ట్ షేప్‌లో అన్నీ కూడా ఒక సెట్ లాగా ఒక బాక్స్‌లో పెట్టి సేల్ చేస్తున్నారు. ఇంకా హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ అని చాలా అంటే నేనెప్పుడు గూడా అది నెయిల్ పాలిష్ రిమూవర్ అంటే లిక్విడ్ లాగా వచ్చేదే చూసాను. ఇలా ఇక్కడ చిన్న చిన్న టిష్యూ వైప్స్‌తో ఎప్పుడు నేనైతే చూడలేదు. సో, ఇక్కడ చాలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే చాలా బావున్నాయి. మన హెయిర్ స్ట్రెయిట్‌నర్స్ గానీ, హెయిర్ డ్రైయర్స్ గానీ, అంబ్రెల్లాస్ ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ క్లైమేట్‌కి అంబ్రెల్లాస్ మనకి ప్రతి సీజన్‌కి కావాలనమాట. వర్షాలు పడితేనే అని కాదు, వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అలానే మనకి ఎండొచ్చింది అన్నా కూడా చాలా ఎండగా ఉంటుందనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా! హోమ్ డెకోర్. ఈ మార్కెట్‌లో అయితే వెరైటీ ఆఫ్ హోమ్ డెకోర్ ఐటెమ్స్ ఉన్నాయబ్బా! నాకు చూసినవన్నీ కూడా కొనుక్కోవాలి అని అనిపిచ్చింది. కానీ అన్నీ కొనుక్కోలేము కదా! సో, హ్యాంగింగ్స్ కానీ, వాల్ హ్యాంగింగ్స్ కానీ, ఈ బుద్ధ స్టాట్యూస్, ఇంకా ఈ ఓపెనర్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. మాకైతే ఎప్పుడూ ఒక హ్యాబిట్ అనమాట. ఏ ఊరైతే మేము విజిట్ చేస్తూ ఉంటామో, ఆ ప్లేస్‌ది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాము. సో, మేము సిక్కిం వెళ్ళాం, గ్యాంగ్టాక్ వెళ్ళాం. ఇవన్నిటివి కూడా ఆల్రెడీ పర్చేస్ చేసాం. కానీ అవి బ్రేకప్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడ ఆహ్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే పర్చేస్ చేసాం అనమాట. డార్జిలింగ్ రిలేటెడ్. ఇదైతే స్టోన్‌తో చేశారంట ఈ టార్టాయిస్‌ని. ఎంత బావుంది అంటే స్టోన్‌ని ఇంత బాగా కర్వింగ్ చేశారు. చాలా బావుంది. కానీ ఆల్రెడీ మా దగ్గర టార్టాయిస్ చాలానే ఉన్నాయి. అందుకని నేను ఇదైతే పర్చేస్ చేయలేదు. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. మనకి చాలా అంటే మనం ఏ ఏ స్టేట్స్ వెళ్ళామో, ఏ ఏ కంట్రీస్ వెళ్ళామో అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మనకి ఇంట్లో పెట్టుకుంటే ఒక మెమొరీ లాగా కూడా ఉంటుంది కదా! సో, ఇదైతే ఈ రోలర్ అయితే నాకు ₹200కే ఇచ్చారిది. ఈ రోలర్ అయితే. నాకు చాలా నచ్చింది ఈ రోలర్ కూడా. ఇంపోర్టెడ్‌వే ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్‌వే. ఈ మార్కెట్‌లో మనకి చాలా డెకోర్ ఐటెమ్స్ ఉంటాయి. లైట్స్ కానీ, డెకరేటివ్ పీసెస్ కానీ, ఫర్నిచర్ కానీ, మన ఇంటికి ఒక మంచి ఎస్థెటిక్ లుక్‌నైతే ఇచ్చే డెకోర్ ఐటెమ్స్ ఉంటాయన్నమాట. అన్నీ కూడా ఇంపోర్టెడ్ డిజైన్సే. ఈ బెల్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి. ఈ భయ్యా దగ్గర నేను చాలా ఐటెమ్స్ పర్చేస్ చేశాను. చాలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పర్చేస్ చేశాను. రోలర్ పర్చేస్ చేశాను. ఇంకా ఈ గ్యాడ్జెట్స్ అయితే ఈ చిన్న చిన్న ఫ్యాన్స్, నా ట్రైపాడ్ స్టాండ్ కూడా ఇక్కడ పర్చేస్ చేసిందే ఈ షాప్ కీపర్ దగ్గర. చాలా బావున్నాయి. ఇంకా ఈ గ్యాడ్జెట్స్ అయితే నాకిక్కడ ఈ చూస్తున్న చిన్న రేడియోలా ఉంది కదా! అది మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్స్‌లో చెప్పండి. చాలా అంటే నాకది చాలా నచ్చింది. నేనది పర్చేస్ చేశాను కూడాన. మీరదేంటో చెప్తే నేనప్పుడు ఏంటి అన్నది మీకు నేను కమెంట్స్‌లో చెప్తాను. తప్పకుండా అదేంటి అనేది చూసి చెప్పండి. ఇంకా స్టడీ ల్యాంప్స్ ఉన్నాయి. చాలా బావున్నాయన్నమాట. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెసే. వాళ్ళు చెప్తారు. చాలా కాస్ట్ చెప్తారు. కానీ మనం బార్గెయిన్ చేయాలన్నమాట. మనుషుల్ని చూసి కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్ చెప్తారు. ఇవేంటి? ఇవి చూడండి అంబ్రెల్లాస్ అన్నమాట. వాటర్ బాటిల్స్‌లా ఉన్నాయి ఇవైతే. వాటర్ బాటిల్స్‌లా ఉండేవి నేను అడిగాను. కొంచెం ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తారా అని అడిగాను. మనకి చాలా ఈజీగా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళాలంటే. పిల్లలు కూడా స్కూల్ బ్యాగ్‌లో పెట్టుకొని క్యారీ చేయొచ్చు. ఇవి చూడండి. మనం ఇప్పుడు ఏ షాపింగ్ మాల్‌కెళ్ళినా కూడా స్పెషల్‌గా బ్యాగ్ అనేది మనం పర్చేస్ చేయాలి. రూ. 10, రూ. 15 పెట్టి మనం ఏవైతే క్లాత్స్ పర్చేస్ చేసామో అవన్నీ కూడా మనం ఒక బ్యాగ్ పర్చేస్ చేసి వేసుకోవాలి. కానీ ఇది చూడండి. ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంది. అది ఓపెన్ చేస్తే ఎంత పెద్ద బ్యాగ్ వచ్చిందో.
ఆ బ్యాగ్‌ని ఆ ఫ్లవర్‌లాగా మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకొని, పెట్టేసుకొని, మన హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకొని వెళ్ళిపోతే, మనం ఎక్కడా గూడా షాపింగ్ బ్యాగ్ పర్చేస్ చేయాల్సిన పనే మనకి లేదు. ఇంకా చెప్పాలి అంటే క్రాకరీకొచ్చాము అంటే, ఇక్కడ కెటిల్స్, టీ కప్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. టిబెటియన్ డ్రాగన్స్ ఉంటాయి. చైనీస్ వాళ్ళ డ్రాగన్స్ ఉంటాయి. వాటి మీద కార్వింగ్ చేసి చాలా బావుంటాయన్నమాట. ఇంకా మనకి ఫేవరెట్ అయిన చాక్లెట్స్ దగ్గరికొచ్చానిక్కడ. చాక్లెట్స్ అన్నీ గూడా ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి. నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ చాక్లెట్స్ పర్చేస్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా షాపింగ్ చేసి అలిసిపోతే కొంచెం బ్రేక్ తీసుకునేందుకు మంచి స్ట్రీట్ ఫుడ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట ఇక్కడ. చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడైతే. చాక్లెట్ ప్యాకెట్స్ అంటే అన్నీ కూడా ఇంపోర్టెడ్‌వే. నైబరింగ్ కంట్రీస్ ఉండడం వల్లనో ఏమో, కానీ అక్కడి నుంచి అన్నీ కూడా ఇంపోర్టెడ్ తీసుకొనొస్తూ ఉంటారు. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్‌లోనే. మనం మాత్రం తప్పకుండా బార్గెయిన్ అయితే చేయాలి. ఇంకొక యూనిక్ ఫీచర్ ఆఫ్ హాంకాంగ్ మార్కెట్ ఏంటి అంటే ఇంపోర్టెడ్ గూడ్స్ అనమాట. నేను ఇందాకటి నుంచి చెప్తున్నదే. స్పెషల్లీ మన ఈ నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా! చైనా అండ్ నేపాల్. ఇండియాలో మనకెక్కడా గూడా మనం ఎంత షాపింగ్ చేసినా కూడా దొరకవనమాట. ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్స్. నేనైతే ఎక్కడ చూడలేదు. సో, ఈ మార్కెట్‌లో మనం అన్ని వెరైటీస్ ఆఫ్ చూడొచ్చనమాట. టూరిస్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు కదా! డార్జిలింగ్ చూడ్డానికని వస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇది మార్కెట్ చాలా బావుంటుంది. ఎవరికైనా డియర్ వన్స్‌కి మంచి గిఫ్ట్స్ పర్చేస్ చేస్తూ ఉంటాం కదా! సో, వాళ్ళకి టిబెటియన్ అండ్ నేపాలీ షాల్స్ ఉంటాయి, స్వెటర్స్ ఉంటాయి, ప్రేయర్ ఫ్లాగ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఈ మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. బెస్ట్ టైం ఎప్పుడు మనం విజిట్ చేయొచ్చు అంటే ఈ మార్కెట్ 365 డేస్ కూడా ఓపెన్‌లోనే ఉంటుంది. స్పెషల్లీ దుర్గా పూజ, దివాళీ, క్రిస్మస్ టైంలో విజిట్ చేయాలి. అబ్బా! ఆ వైబ్సే వేరేగా ఉంటాయన్నమాట. వేరే లెవెల్ అసల. మనమేదో క్రిస్మస్ టైంలో అయితే మనమేదో ఫారెన్‌లో ఉన్నామేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా వైబ్రెంట్ అండ్ కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా హ్యాండ్‌మేడ్‌తో చేసినవే. ఈ బాబా ఉన్నారు కదా! ఆయన హ్యాండ్ కార్వ్డ్ వుడెన్ డెకోర్ పీసెస్ అన్నమాట ఇవన్నీ అయితే. స్ట్రీట్ మార్కెట్స్‌లో మనం బార్గెయినింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని మనందరం ఎక్స్‌పెక్ట్ చేస్తాము. యెస్. ఈ మార్కెట్‌లో కూడా మనం తప్పకుండా బార్గెయినింగ్ చేయాలి. ప్రతి షాప్‌కీపర్ మనకి వాళ్ళు చెప్పే కాస్ట్ కన్నా కొంచెం తగ్గించే ఇస్తారు. చాలా ఎక్కువ కాస్టే చెప్తారు. కానీ తగ్గించే ఇస్తారు. మీలో ఎవరైనా డార్జిలింగ్ ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా సిలిగురి హాంకాంగ్ మార్కెట్‌ని విజిట్ చేయండి. ఎందుకంటే సిలిగురి నుంచే డార్జిలింగ్ పైకి తీసుకెళ్తారనమాట ఈ సామాన్లన్నీ కూడా. ఈ గూడ్స్ అన్నీ కూడా. సో, వాళ్ళు ఇంకా ఎక్కువ కాస్ట్ వేసుకొని మీకక్కడ ఎక్కువ కాస్ట్‌కి అమ్ముతారు. సో, మనం వెళ్ళేది ఎలాగో సిలిగురి నుంచే మనం డార్జిలింగ్‌కి చూడ్డానికి వెళ్తాం. సో, డార్జిలింగ్ చూసి కిందకొచ్చేస్తాం కదా! అప్పుడు మీరు సిలిగురిలోనే షాపింగ్ అయితే చేయండి. ఈ కార్‌లో పెట్టుకునేది ఇది సోలార్ ప్యానెల్ అనమాట. చాలా బావుంది. ఇది మేము మా కార్‌లో డెకోర్‌కనేసి కొనుక్కున్నాం. ఇంకా ఇవన్నీ కూడా ఆహ్, ఇంటికి కావాల్సిన కప్స్ అన్నీ కూడా చూడండి డ్రాగాన్ టీ కప్స్, కాఫీ కప్స్ అనమాట. డ్రాగాన్ రిలేటెడ్‌గా ఉంటాయి. అన్నీ యూనిక్ ఐటెమ్స్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. లాస్ట్‌గా ఇదైతే అడిగాను నేను ఎంత అని. 250 రూపీస్ అని చెప్పారు. చాలా బావుందిది. ఎవరైనా డార్జిలింగ్ వస్తే కనుక తప్పకుండా ఈ మార్కెట్‌ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.